ఫ్లైట్లో నలుగురు వ్యక్తులు ట్రావెల్ చేస్తూ ఉంటారు. పైలట్, మినిస్టర్, చర్చ్ ఫాదర్ అండ్ స్టూడెంట్. వీళ్ళు నలుగురు ట్రావెల్ చేస్తుంటారు. మినిస్టర్ మాత్రం చాలా టెన్షన్గా ఉంటారు. తను ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి, లేట్ అయిపోతుందని పైలట్తో చెప్తారు. చాలా స్పీడ్గా పోని, నేను త్వరగా మీటింగ్ అటెండ్ అవ్వాలి అంటాడు. పైలట్ చెప్తాడు, సార్ దీనికన్నా మ్యాక్సిమం స్పీడ్ వెళ్ళదు సార్, మేము త్వరగానే వెళ్ళిపోతాం, టెన్షన్ పడకండి అంటాడు. కాసేపు అయిన తర్వాత పైలట్ బయటకు వచ్చి, సార్ ఫ్లైట్లో ఫ్యూయల్ అయిపోతుంది, ఇది ఎప్పుడైనా క్రాష్ అవ్వచ్చు, మన దగ్గర 3 పారాషూట్లు ఉన్నాయి, మీరు ఎలా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత బయటకు వచ్చి ఇంకేం మాట్లాడకుండా తను ఒక పారాషూట్ వేసుకుని దూకేస్తాడు. మినిస్టర్ చాలా టెన్షన్ ఉంటాడు కాబట్టి తనకు ఒక పారాషూట్ వేసుకుని దూకేస్తాడు. ఇంకా చర్చ్ ఫాదర్ అంటారు, బాబు నేను చాలా ఓల్డ్ అయిపోయాను, ఆ ఒక్క పారాషూట్ వేసుకుని దూకే అని స్కూల్ బాయ్ చెప్తాడు. అప్పుడు స్కూల్ బాయ్ చెప్తాడు, తాతగారు ఒక పారాషూట్ కాదు 2 పారాషూట్లు ఉన్నాయంటాడు. అది ఎలా, ఇద్దరు 2 వేసుకుని వెళ్ళిపోతే ఇంకా ఒకటేగా ఉండేది అంటాడు. లేదు తాతగారు, పైలట్ మాత్రం పారాషూట్ వేసుకుని దూకేశాడు, బట్ మినిస్టర్ టెన్షన్లో నా స్కూల్ బ్యాగ్ పెట్టుకుని దూకేశాడు అంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం చాలా టెన్షన్ ఉన్నప్పుడు, లేదా చాలా హ్యాపీగా ఉన్నప్పుడు, లేదా బాధలు ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోకూడదు. ఆ డెసిషన్స్ ఎప్పుడు రాంగ్గానే అవుతాయి. మనం ఎప్పుడైనా ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు నార్మల్ మైండ్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. అప్పుడు ఆ డెసిషన్స్ని మేము కరెక్ట్గా తీసుకోగలరు. లేదంటే ఈ మినిస్టర్ లాగా గాల్లోంచి కింద పడిపోతాం. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా మీ బిజినెస్లో సక్సెస్ సాధించాలంటే ఎప్పుడు టెన్షన్ పడకుండా నార్మల్ కూల్గా ఉండండి. ఎదుటి వాళ్ళకి మీ టెన్షన్ని చూపించకండి. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీ బిజినెస్లో ముందుకు వెళ్ళగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్. బై బాయ్.